ఎస్ ప్రస్తుతం మనతో పాటు స్టేట్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అలాగే గోషామహల్ కన్స్ట్రక్టెడ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, సునీతారావు గారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు ఏంది ఈ ర్యాలీ, ఏంది ఈ పరిస్థితి ఏంది అసలు? చలో రాజ్భవన్ ర్యాలీ అనేది మొట్టమొదటగా మణిపూర్ సంఘటన పైన మన ప్రధానమంత్రి మాట్లాడాడు. ఇప్పటి వరకు కూడా ఇంత పెద్ద సంఘటనలు జరిగినా ఒక్కసారి కూడా వెళ్ళడం ఆయనకి కుదరట్లేదు. ప్రధానమంత్రికి అదాని కుంభకోణం అనేది ఎక్కువ అయిపోయింది. ఆయనను రెస్క్యూ చేయడంలో మాత్రం ప్రధానమంత్రి చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నాడు. ఎక్కడ కూడా మాట్లాడకుండా ఇన్ని వేల కోట్ల లక్షల వేల కోట్ల కుంభకోణం కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి అని అంటే ఓపెన్గా పబ్లిక్గా ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ ఆన్ పేపర్. బట్ వై ప్రైమ్ మినిస్టర్ ఇస్ నాట్ రెస్పాండింగ్ అనేది కావాలి. జేపీసీ గురించి మేము మాట్లాడాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ కోసం మా ఎల్ఓపీ లీడర్ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నారు. మీ తప్పు లేనప్పుడు వై డోంట్ యూ కీప్ పార్లమెంట్లో జేపీసీ అలౌ చేయడానికి మీకు అభ్యంతరం ఏందని మేము అడుగుతున్నాం. సో సిన్సియర్లీ ఈరోజు చలో రాజ్భవన్ ఏంటంటే వీళ్ళు చేసే కుంభకోణాలు అన్నీ కూడా వెలుగులోకి రావాలి, దానిపైన యాక్షన్ తీసుకోవాలనే దానిపైన మేము చలో రాజ్భవన్ చేపట్టాం. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మాత్రం రేవంత్ అదానీ బాయి బాయ్ అంటూ కూడా అసెంబ్లీకి టీషర్ట్లు ధరించి వచ్చారు, వాళ్ళని మాత్రం ఆపేసారు. మరి వాళ్ళు రేవంత్ అదానీ బాయి బాయ్ అని ఎట్లా అంటారు మేడం? చూడండి, ఈరోజు అప్పుల తెలంగాణగా మార్చి వెళ్ళిపోయినారు బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు కూడా ఒకటి ఆలోచించాలి. ఈరోజు నిధుల కొరత ఉన్నది తెలంగాణకి. తెలంగాణలో మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తి చేయాలి. ఎక్కడ కూడా మహిళలకు పెద్దపీట వేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. సో ఇక్కడ ముఖ్యమంత్రి గారితో పాటు నిరంతరం పనిచేస్తున్న మంత్రులందరినీ కూడా మీరు చూసినట్టయితే ఎక్కడ ఏ లబ్ధి ప్రజల వరకు పోకుండా ఆగుతున్నదో అవన్నీ కూడా లబ్ధి వాళ్ళకి చేకూర్చాలని చెప్పేసి అని వాళ్ళందరూ ఆరాటపడుతున్నారు. అట్లాంటప్పుడు మేము ఫండ్స్ అడగడంలో తప్ప అని అడుగుతున్నా. బాయ్ బాయ్ అని ఏ విధంగా అంటారు? సో ఈయన కుంభకోణం చేసినా చేయలేదు కదా. ఈ విధంగా మాట్లాడడం మేము ఖండిస్తున్నాం. నిధుల కొరత వలన నిధుల కోసం అడగడానికి ఏ ప్రభుత్వం అని అడుగుతుంది. తెలంగాణనే కాదు, ఎవరెళ్ళి అడిగినా కూడా ఎవరైనా సహాయం చేస్తారంటే ఇప్పుడు ఉన్న దాంట్లో నిరుద్యోగులు ఏమంటున్నారు, మాకు ఉద్యోగాలు కావాలంటున్నారు. ఈరోజు రైతులు ఏమంటున్నారు, మాకు మొత్తం రైతు భరోసా కావాలంటున్నారు. కావాలి కదా. అప్పుల కుప్పగా మేము మిగులుత బడ్జెట్లో ఇచ్చిన తెలంగాణ అప్పుల కుప్పగా మార్చి ఈరోజు అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి తలకు 2 లక్షల అప్పు పెట్టిన వాళ్ళని మరి చెప్పు తీసుకుంది అన్నాలా? మరి ఎవరి చెప్పు తీసుకుంది అనాలి మీరు చెప్పాలి తమ్ముడు. సో ఈ బాయ్ బాయ్ అనడం ఒకెత్తైతే ఈరోజు నిధుల కొరత ఉన్నది కాబట్టి ఏ విధంగా మా ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్ని సమకూర్చి తెలంగాణ ప్రజలని ఎట్లా సంతృప్తి చేయాలనేదే మా మంత్రుల ఆలోచన, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఒక పక్క మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అలాగే సత్యవతి రాథోడ్ గారు కేవలం కాంగ్రెస్ యొక్క చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఈ మూసీ అని ఇంకోటని హైడ్రా అని ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. మూసీ ప్రక్షాళన పేరిట వరల్డ్ బ్యాంక్ వద్దకు పోయి కూడా వేరే అన్ని చెప్పుకుంటూ కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా అప్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు? మేము వరల్డ్ బ్యాంక్ పోతున్నామంటనా? సరే, మరి కవిత గారు లిక్కర్ రాణి గారు 100 కోట్ల కుంభకోణం చేసింది మరి తెలంగాణలో. వారు మరి ప్రూఫ్స్ తీసుకొస్తే బాగుంటుంది కదా, ప్రూఫ్స్ పెట్టి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటా. ముఖ్యమంత్రి గారి మీద ఏ ఎలిగేషన్ చేసినా కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా. ఐ రిక్వెస్ట్ కేటీ రామారావు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ బందిపోటు రాష్ట్ర సమితి దోచుకుంది కదా ఇన్నేళ్ళు. ఎన్ని వేల కోట్లు లక్షల వేల కోట్ల అప్పులు తెలంగాణ ప్రజలను ఎత్తి మీద రుద్దినారో మొట్టమొదటిగా దాంట్లో శ్వేతపత్రం వైట్ పేపర్ మేము రిలీజ్ చేశాం. ఈరోజు కూడా అసెంబ్లీలో అదే గొడవ జరుగుతుంది. ఈరోజు మేము వచ్చి సంవత్సరం కాలేదు, ఇది చేయలేదు అది చేయలేదు అంటున్నారు. వీరు 10 ఏళ్ళు ఏం చేసినారని నేను అడుగుతున్నాను. 10 ఇయర్స్ నిద్రపోయినారా? ఆ రోజైతే ఎవరు రాజ్భవన్ కాదు కదా, డీజీపీ ఆఫీస్ కాదు కదా, ప్రగతి భవన్ సెక్రటేరియట్ పోలేని పరిస్థితి. ఈరోజు ప్రతి ఒక్కరి ప్రాబ్లం మేము స్వీకరించి ఈరోజు మీరు చూస్తున్నట్టయితే గాంధీ భవన్లో ప్రతి వారం ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా ప్రజల సమస్యలు వింటున్నాం. సో వాళ్ళని మేము తీర్చుదామని మేము అంటున్నాం. మూసి ప్రక్షాళన చేయడంలో వాళ్ళకి ఏం తప్పు కనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు. మరి తప్పు కనిపిస్తే ఎప్పుడు వాళ్ళు అట్లనే చావాలన్నా? వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నారు ముఖ్యమంత్రి గారు, వాళ్ళ పిల్లలకు మంచి చదువు ఇస్తా అంటున్నారు, వాళ్ళకు ఉపాధి కల్పిస్తా అంటున్నారు. దేంట్లో ముఖ్యమంత్రి గారు తప్పు చేస్తున్నారు? ప్రక్షాళన చేయకుండా కెమికల్స్తో అంటే వాళ్ళ క్యాన్సర్లు వచ్చి అవి వచ్చి చావమంటారా బీఆర్ఎస్ పార్టీ? ఎట్లా అప్పుడు చంపినారు 10 ఏళ్ళు, ఇప్పుడు కూడా చంపుతారని మేము అడుగుతున్నాం. సో వాళ్ళకి ఏదైనా ప్రూఫ్స్ ఉంటే ఐ వెల్కమ్ కేటీ రామారావు గారినే కానీ కల్వకుంట్ల కవిత గారినే కానీ ప్రూఫ్స్ తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది. వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి తెస్తున్నామా, ఎక్కడి నుంచి తెస్తున్నామా? మరి వీళ్ళు 1000 కోట్లు దోసుకొని జోబులలో ఉన్నాయి కదా, వాళ్ళ ఫామ్ హౌస్లు ఉంటే అవి ఇచ్చేస్తే మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చేస్తాం కదా. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే అతను వాళ్ళ గ్యాంగు మరి బీఆర్ఎస్ పార్టీ ఎంత దోసుకుంది? వేల కోట్ల ఏవైతే ఇవి ఉన్నాయో డబ్బులు ఉన్నాయో వాళ్ళ దగ్గర అవన్నీ తీసి తెలంగాణ ప్రజలకు ఇస్తే వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయని నేను అనుకుంటాను. ఇప్పుడు సాధారణ ప్రజలు కానీ చూసుకున్నట్లయితే ప్రతిపక్షంలో ఉన్న లీడర్లు కానీ ఇలాంటి ర్యాలీలు చేస్తారు.
గవర్నమెంట్లో ఉన్నారు మీరు. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇక్కడికి వచ్చి రాజ్భవన్ ముందు నిల్చొని అదానీ అలాగే మోదీ బాయ్ బాయ్ అంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు, ర్యాలీ చేశారు. అసలు ఎట్లా తీసుకోవాలి దీన్ని? చూడండి, అక్కడ సెంటర్లో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళతో చేతులు కలిపి ఈరోజు ఒక ఎంపీ సీట్ రాకపోవడానికి కూడా కారణం మీకేంటో బాగా తెలుసు. ఈరోజు కల్వకుంట్ల కవితమ్మని బయటకు తీసుకురావడానికి ఇదంతా కుంభకోణం జరిగింది. సో రాబోయే కాలంలో కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు కనిపిస్తుంది. కాకపోతే ఇవన్నీ డ్రామాలు అనేది వాళ్ళు చేసే కన్నా ముందు వాళ్ళు గతంలో 10 ఏళ్ళు ఏం చేసిండ్రు అనేది చూసుకోవాలి. కాబట్టి అక్కడ కూడా బీజేపీ ప్రతి ఒక్కరు నడ్డి విరుస్తుంది, జీఎస్టీతో వ్యాట్తో నడ్డి విరుస్తుంది. కాబట్టి మేము అక్కడ న్యాయం జరుగుతలేదు. కాబట్టి ఈరోజు మేము అన్ని రాష్ట్రాల నుంచి, ఇది ఒక్కటే తెలంగాణ రాష్ట్రం కాదు, ఎవ్రీ పీసీసీ అండ్ ఎవ్రీ ఆనరబుల్ సీఎం హు ఆర్ దే ఆర్ కమింగ్. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతున్నామనంటే జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీ పెట్టమని చెప్తున్నాం. జేపీసీ అలౌ చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ వాళ్ళకి జేపీసీ పెట్టి మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటాను. చూస్తున్నాం కదా, ఇది మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారు కూడా మనతో మాట్లాడారు. సో అదానీ మోదీ చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యాపార సంబంధిత ఏదైతే లావాదేవీలు ఉన్నాయో ఇవన్నీ కూడా వీళ్ళిద్దరికీ తెలిసే జరుగుతూ ఉన్నాయి. అండ్ అలాగే దేశాన్ని అంతర్జాతీయ పరంగా చాలా అవమానకరంగా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా వీళ్ళిద్దరి వల్లనే వచ్చింది అని చెప్పి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ అజర్తో విజయ్, తొలి వెలుగు, రాజ్భవన్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.